అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ నేడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక అజేయ శక్తిగా ఎదిగారు. హిమంత కేవలం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కాదు, జాతీయ రాజకీయాల్లోనూ ఫైర్ బ్రాండ్ లీడర్ గా మారారు. అస్సాంలో కాంగ్రెస్ పతనాన్ని శాసించింది హిమంతనే అంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్న హిమంత ఆ పార్టీని వీడి బీజేపీలో చేరినప్పటి నుండి ఆయన వెనక్కి తిరిగి చూడకుండా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక అజేయ శక్తిగా ఎదిగారనడంలో ఎలాంటి సందేహం లేదు. హిమంత బిశ్వ శర్మ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే కాదు, జాతీయ రాజకీయాల్లోనూ బీజేపీకి ఒక ఫైవ్ బ్రాండ్ లీడర్గా మారారు. హిమంత బిశ్వ శర్మ అస్సాంలో అభివృద్ధి పనులు వేగవంతం చేయడం, పోలీస్ సంస్కరణలు తీసుకురావడం వంటి చర్యలతో తనదైన ముద్ర వేశారు. అస్సాం ప్రజల్లో ఉన్న అసంతృప్తిని జాతీయవాదంతో జోడించి హిమంత బిశ్వ శర్మ సృష్టించిన పొలిటికల్ డైనమిక్స్ రాబోయే దశాబ్దాల పాటు ఆ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయనున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ తన సొంత నేతలను ఎలా నిర్లక్ష్యం చేస్తుందో చెప్పడానికి బీజేపీ ప్రతిసారి హిమంత బిశ్వ శర్మని ఉదాహరణగా చూపిస్తుంది. ప్రస్తుతం అస్సాం రాజకీయాల్లో ఒక అజేయ శక్తిగా ఎదిగిన హిమంత బిశ్వ శర్మ ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ జెండాను రెపరెపలాడించడంలో అత్యంత కీలక పాత్ర పోషించారు. ఒకప్పుడు హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా, మాజీ సీఎం తరుణ్ గొగోయ్కు కుడి భుజంగా ఉండేవారు. అయితే హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు దూరమయ్యారో అనే అంశంపై ఇప్పటికీ అనేక ఆసక్తికర చర్చలు జరుగుతుంటాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీతో జరిగిన ఒక చేదు అనుభవం హిమంత బిశ్వ శర్మ రాజకీయ ప్రయాణాన్ని పూర్తిగా మార్చివేసింది. హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ను వీడడానికి ప్రధాన కారణం రాహుల్ గాంధీ తీరు అని ఆయన అనేకసార్లు బహిరంగంగానే చెప్పారు. అప్పట్లో అస్సాం కాంగ్రెస్లో తలెత్తిన నాయకత్వ మార్పు గురించి చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన సమయంలో రాహుల్ గాంధీ తన పెంపుడు కుక్కకు బిస్కెట్లు తినిపిస్తూ బిజీగా ఉన్నారు. రాజకీయ అంశాలను చర్చించడానికి వచ్చిన సీనియర్ నేతలను రాహుల్ కనీసం పట్టించుకోలేదట. అంతేకాదు, నాయకులు కూర్చున్న టేబుల్ పై ఉన్న ప్లేట్లోనే కుక్క బిస్కెట్లు తింటున్నా రాహుల్ వారించలేదని, ఈ నిర్లక్ష్య వైఖరి తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిందని హిమంత చాలాసార్లు చెప్పారు. ఆ క్షణమే కాంగ్రెస్ లో తన ప్రయాణం ముగిసిందని హిమంత బిశ్వ శర్మ నిర్ణయించుకోవడమే కాదు, ఆ పార్టీని కూడా వీడారు. 2015లో బీజేపీలో చేరిన తర్వాత నుంచి హిమంత బిశ్వ శర్మ వెనుదిరిగి చూడలేదు. అప్పటికే అస్సాంలో కాంగ్రెస్ పట్ల ఉన్న వ్యతిరేకతను హిమంత తనకు అనుకూలంగా మార్చుకున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న పట్టు, అసాధారణమైన వ్యూహరచనతో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో హిమంత విజయం సాధించారు. నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలయన్స్ కన్వీనర్గా బాధ్యతలు చేపట్టి కేవలం అస్సాంలోనే కాకుండా ఈశాన్య రాష్ట్రాలన్నింటిలోనూ బీజేపీ మిత్రపక్షాల ప్రభుత్వాలు ఏర్పడేలా హిమంత పావులు కదిపారు. 2021లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హిమంత ఒక బలమైన హిందుత్వవాదిగా, కఠినమైన నిర్ణయాలు తీసుకునే పాలకుడిగా గుర్తింపు పొందారు. హిమంత బిశ్వ శర్మ కేవలం పాలనలోనే కాకుండా రాజకీయ వ్యూహాల్లోనూ సిద్ధహస్తులు. కాంగ్రెస్లో ఉన్న లోపాలను, అక్కడి నాయకత్వలేమిని హిమంత సరిగ్గా వాడుకున్నారు. అస్సాం స్థానిక సమస్యలైన చొరబాటుదారులు, పౌరసత్వ సవరణ చట్టం, భూగర్భ జలాల సమస్య వంటి అంశాలపై హిమంత స్పష్టమైన స్టాండ్ తీసుకున్నారు. మైనారిటీ ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి పలికి స్వదేశీ అస్సామీల ప్రయోజనాలే పరమావధిగా హిమంత చేసే ప్రసంగాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. దీనివల్ల ఒకప్పుడు కాంగ్రెస్ కోటగా ఉన్న అస్సాం ఇప్పుడు బీజేపీకి బలమైన కేంద్రంగా మారింది. అస్సాం ప్రజలకు తనదైన శైలిలో పాలనను అందిస్తూ వారి మద్దతును కూడగట్టుకుంటున్నారు. హిమంత బిశ్వ శర్మకి ఇప్పుడు కేవలం అస్సాం రాజకీయాల్లోనే కాదు, జాతీయ రాజకీయాల్లోనూ బీజేపీ కీలక నేతగా గుర్తింపు పొంది ఫైర్ బ్రాండ్గా దూసుకెడుతున్నారు. హిమంత బిశ్వ శర్మ కేవలం పాలనలోనే కాకుండా రాజకీయ వ్యూహాల్లోనూ సిద్ధహస్తులు. క్షేత్రస్థాయిలో ఉన్న పట్టు, అసాధారణమైన వ్యూహ రచనతో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో హిమంత విజయం సాధించారు. ఒకప్పుడు కాంగ్రెస్ కోటగా ఉన్న అస్సాం ఇప్పుడు బీజేపీకి బలమైన కేంద్రంగా మారింది.